మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించున్నారు ఎన్నిక అధికారులు. నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనం అంకాపూర్ గ్రామంలో ఉన్నాం, ప్రధానంగా అంకాపూర్ గ్రామంలో పోలింగ్ జరుగుతుంది. దీనికి అందరికి సంబంధించి ఎన్నికల అధికారులు కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటర్లకు ఏమి ఇబ్బందులు లేకుండా హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అంకాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో 12 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 12 మండలాల్లో ఆర్మూర్ డివిజన్, ప్రధానంగా ఆర్మూర్ డివిజన్లో మూడో విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆలూరు, ఆర్మూరు, అదేవిధంగా నందిపేటు, డొంకేశ్వర్, అదేవిధంగా వేల్పూరు, భీమ్గాలు, బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, మెండోరా, ముక్కాల్, ఏరుగట్ల మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తంగా 165 గ్రామ పంచాయతీలకు గాను 19 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 146 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీలో 562 మంది అభ్యర్థులు బరిలోను. వార్డులకు గాను 1620 వార్డులకు గాను 490 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరగనున్న వార్డులు 1130 వార్డులు. అందులో 1382 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సుమారు 3,06,795 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 1490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1490 పీఓలు, అదేవిధంగా 2278 ఓపీఓలను ఏర్పాటు చేశారు. సిబ్బందులకు రూట్లు తెలిపేందుకు 38 రూట్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు 58, జోనల్ అధికారులు 38, వెబ్కాస్టింగ్ ద్వారా 51 పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే బాన్స్వాడ, బిచ్కుంద, బిర్కూర్, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నస్రులాబాద్, పెద్దకొడపల్లి 8 మండలాల్లో ఎన్నికలు మూడో విడత జరుగుతున్నాయి. ఇక్కడ 8 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా 128 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సిన ఉన్నది చోట మొత్తంగా 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 142 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో పోటీలో చేసే అభ్యర్థులు 462 మంది బరిలో ఉన్నారు. దీనికి అంతర్సం ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక్కడ పోలింగ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సవ్యంగా సాగేందుకు ఓటర్లకు, వికలాంగులకు, అదేవిధంగా వృద్ధులకు వీల్ చైర్లు ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు వెలువడే అవసరం. ఓటు హక్కు వినియోగించిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని చెప్పి చూపిస్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. ప్రధానంగా ఎక్కడ ఏదైతే ఎన్నికల నిర్వహణలో కామారెడ్డి కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎన్నికల అధికారులు ఓటర్ల కోసము వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. ఈ వీల్ చైర్లలో వృద్ధులను తీసుకెళ్తూ పోలింగ్ బూత్ వరకు కూడా తీసుకెళ్తూ పోలింగ్ స్టేషన్ బయటికి వదిలిపెడుతున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఉదయం నుండే వృద్ధులు, యువత అంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ప్రధానంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు దీనికి అందరికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఇబ్బందులు లేకుండా వారికి అన్ని సవ్యంగా సాగే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ కానీ, అదేవిధంగా పోలీస్ కమిషనర్ కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా పోలీస్ సిబ్బందికి కానీ, అదేవిధంగా పోలీసులకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుని. దీంతో పాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే చూడొచ్చు, వృద్ధులు కూడా ఉదయం నుండే చలిలో కూడా ఓటు వేసేందుకు వస్తున్న పరిస్థితులు, మనం పోలింగ్ స్టేషన్కు తరలి వస్తున్న పరిస్థితులు చూడొచ్చు. ఇంకోవైపు యువత కూడా, కొత్తగా ఓటు వచ్చిన యువత కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా చూడొచ్చు, దీనికి అందరికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉదయం నుండే బార్లు తీరిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. దీనికి ప్రధానంగా ఎక్కడ
ఏదైతే ఎన్నికల నిర్వహణలో కానీ ఓటు హక్కు వినియోగించుకోవడంలో కానీ ఎవరికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితులు నిజామాబాద్ జిల్లా చేసిన మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్, తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఎన్నికల అధికారులు చేసిన పరిస్థితి ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.